మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. చివరి మాట, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రభువు సెలవిస్తున్నారు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి మేఘారుడై వచ్చినప్పుడు రెండవ రాకడలో ఆయన దహించు అగ్నిగా తన స్వకీయ జనాంగం కొరకు పరలోక రాజ్యానికి వారసులుగా వారిని చేర్చడం కొరకు ఆయన వచ్చినప్పుడు వారిలో విశ్వాసమును కనుగొంటానా అని ఆయన అడుగుతున్నారు. నేడు ఆయన ఒక ప్రశ్న, మనలో విశ్వాసం చివరి వరకు స్థిరంగా ఉంటుందా ఉండదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. విశ్వాసం చివరి వరకు కొనసాగాలంటే విశ్వాసము కొనసాగించువాడు అయినటువంటి క్రీస్తు వైపు మనం చూస్తూ ముందుకు సాగాలి. గత దినాల్లో, గత చరిత్రలో మన పితరుల జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలు బయలుదేరారు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి. నేడు మనం కూడా ఈ లోకం అనేటువంటి ఐగుప్తు దేశంలో నుంచి పరలోక రాజ్యం అనేటువంటి కనానుకి, నిత్య సియోనికి మనం బయలుదేరుతున్నాం. మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది అరణ్య మార్గం. ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి పరిస్థితులు, ఒడిదుడుకులు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మన పితరులు కూడా వాటిని అనుభవించారు. అయితే వాటన్నిటిలో నుండి ప్రభు సెలవిస్తారు, ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని మనకు అనుగ్రహిస్తారు. కనుక వారు అరణ్యంలో ఉన్నప్పటికీ ఎన్ని శోధనలు శ్రమలు అనుభవించినప్పటికీ వారికి కావాల్సినటువంటి సమృద్ధి ప్రభు వారికి అనుగ్రహించారు. ఆయనను వారిలో అనేకులు ఆయనను విశ్వసించకపోగా, ఆయన యందు నమ్మిక ఉంచకపోగా వారందరూ అరణ్యంలో కాలగమనంలో కలిసిపోయారని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం సంఖ్యాకాండము 26వ అధ్యాయం 64వ వచనం 65వ వచనం. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేలీల సంఖ్యను చేసి ఉన్నప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవుదురు అని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యుపున్నే కుమారుడైనటువంటి కాలేబును, నూను కుమారుడైనటువంటి యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వారు ఐగుప్తులో నుండి ప్రారంభించినటువంటి ఆ ప్రయాణం ఈ కానానులోకి వచ్చి ముగించేసరికి ఎవరయ్యా ప్రారంభించి ముగించింది అంటే కాలేబు మరియు యెహోషువలు తప్ప ఎవ్వరూ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాలేదు, అడుగు పెట్టలేదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కారణం ఏంటంటే, వారు ప్రారంభంలో మంచి విశ్వాసంతోనే మోషే అడుగుజాడలోనే మోషే చెప్పినట్టుగానే నడుస్తూ, మోషే ఎటు చెప్తారు నడుస్తూ ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి వారు పతనా స్థాయికి కారణం వారి యొక్క సనుగులు, వారి యొక్క అవిశ్వాసము. దేవుని యందు వారు నమ్మిక ఉంచకపోవడం వలన వారు లక్షల కాల్బలం బయలుదేరినప్పటికీ వారి రాజ్యానికి, వారికి వాగ్దాన దేశానికి అడుగుపెట్టిన వారు కేవలం 2 మాత్రమే. నేడు మనం కూడా ఈ ఆత్మీయ అరణ్య యాత్రలో ప్రారంభం ఎంతో శ్రేష్టంగా, సంతోషంగా ప్రారంభించినప్పటికీ ముగింపులోకి వచ్చేసరికి ఆయనతో పాటు మనం నిలిచి ఉంటున్నామా, విశ్వాసంలోనే నిలిచి ఉంటున్నామా అనేటువంటి ప్రశ్నను మనం ప్రతిదినం వేసుకుంటూ ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఆరంభం ఎంతోమంది చేస్తారు, కానీ ముగించువారు లక్షల మంది, 6,05,000 మంది ఇంచుమించుగా ప్రారంభించారు. కానీ ముగించిన వారు ఎవరు అంటే 2 మాత్రమే. కనీసం ఆ నాయకులైనటువంటి మోషే, అహరోను, మిరియాము కూడా వారి జీవితాలు ఆ అరణ్యంలోనే ముగించివేశారు. కేవలం 2 మాత్రమే ప్రారంభించి, చిన్నవాడుగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఆ యొక్క ఆత్మీయ యాత్రను ముగించేసరికి యెహోషువ, కాలేబులు మంచి యవ్వన కాలంలో బలాఢ్యులుగా ఆ కానాను దేశంలోకి నాయకులుగా, నాయకత్వాన్ని వహించిన వారుగా ఆ కానాను దేశంలోకి అడుగుపెట్టారు. నేడు మనం ప్రారంభం నుండి ముగింపు వరకు అదే విశ్వాసంతో ఆయన అడుగుజాడలో, ఆయన సేవకులు, ఆయన నిర్ణయించినటువంటి దైవజనులకు, సేవకులకు లోబడుతూ ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆత్మతో నింపబడి ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, నేను విశ్వాసం మీలో కనుగొని ఎడల మీరు నా రాజ్యంలోకి వారసులుగా వస్తారు, మీరు బలాఢ్యులుగా వస్తారు, మీరు అధికారులుగా, నాయకులుగా వస్తారు,
ఆత్మీయ వరములతో అలంకరింపబడిన వారిగా వస్తారు. సంతోషము, ఆనందము నిత్యము తలల మీద ఉంటుంది. మీ కన్నులలో నుండి ప్రతి భాష బిందును తుడిచివేస్తాను. ఆయనను మీరు అట్టి విశ్వాసము నిరీక్షణ లేని ఎడల నేను వస్తాను, నేను రావడం నిశ్చయం. నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం ఒకవేళ కనుగొనకపోతే వారు ఎన్నటికీ తిరిగి రానటువంటి శూన్యమైనటువంటి చీకటి గృహలోకి, చీకటి గదిలోకి, అనగా నిత్య నరకానికి పాత్రులుగా, వారసులుగా వెళ్ళిపోతారు అని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. కనుక మనం ఈ యొక్క ఆత్మీయయాత్రలో విశ్వాసం ఏమాత్రము విడిచిపెట్టక, విశ్వాసంలో తుది వరకు క్రీస్తు శిలువ దర్శనం మన కన్నులెదుట పెట్టుకొని మనం ముందుకు సాగుదాం. అందుకే గలతీలు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, గలతీలు మంచి ఆత్మీయంగా ప్రారంభించారు, కానీ వారిలో ఉన్నటువంటి వ్యభిచారము, వ్యర్థమైనటువంటి క్రియలు వారిలోకి చొరవ చూసుకున్నప్పుడు పౌలు వారికి రాస్తాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తాం, అయ్యో అవివేకులైనటువంటి గలతీలరా, ఇంత త్వరగా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? మీరు ఇంత త్వరగా ఎలాగా మీరు తప్పిపోయారు మార్గంలో నుండి? సిలువ వేయబడినట్లుగా క్రీస్తు యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? కన్నుల ఎదుట మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు ఆయన సిలువ దర్శనమును? పాపపు లోకంలోకి ఎంత మటుకు ఆకర్షణలైపోయి ఎన్నాళ్ళు మటుకు అట్టి తిరుగుతారు. సిలువ దర్శనం లేకపోతే ఆయన రాజ్యంలో చేరడానికి రావాల్సినటువంటి జీవ మార్గం మీరు నడవలేరు, తొలగిపోతారు. అందుకే ఆయన సేవ చేయాలన్నా, ఆయన సన్నిధిని నిలబడాలన్నా, ఆయన చిత్తానుసారంగా రక్షణ పొంది ముందుకు నడవాలన్నా పిలుపు, దర్శనం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు ఈ వాక్యం ద్వారా ఇంతో మాట్లాడి మన చివరి వరకు యెహోషువ మరియు కాలేబుల వలె మనం ఆత్మీయాత్రలో, అరణ్య యాత్రలో ధైర్యవంతులంగా అన్నిటినీ సహిస్తూ సాతానికి క్రియలను జయిస్తూ ముందుకు సాగుదాము. నిత్య సియోనుకు వారసులము అవుదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.